బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి మరొకసారి ప్రశ్నలు సంధించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ పనులు ఎందుకు పెండింగ్ లో పెట్టారో చెప్పాలన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే కాంగ్రెస్ కి పేరు వస్తుందని వదిలేశారా లేక ప్రమాదం జరగొచ్చనే భయంతో వదిలేశారో చెప్పాలన్నారు జూపల్లి. ఎస్ఎల్బీసీ టనల్ దగ్గరికి హరీష్ రావు బీఆర్ఎస్ మిత్ర బృందం కూడా 100 వాహనాల్లో యుద్ధానికి పోయినట్టుగా వచ్చింది. మరి 200 కిలోమీటర్ల టన్నులు కొత్తగా మొదలుపెట్టినవి చేయగలిగినప్పుడు కేవలం మిగిలిపోయినటువంటి 19 కిలోమీటర్ల టన్నులు ఎందుకు మీరు పూర్తి చేయలేదు అని నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా ప్రశ్నించాను. దానికి సొల్లు పురాణం చెప్పిండ్రు. కానీ నేను అడిగిన ప్రశ్నలో నిజామాబాద్ అని చెప్పాలి కదా, అంటే నిజాయితీ ఎందుకు తవ్వలేదు అని అడిగిన. తవ్వకపోవడానికి 3 కారణాలు. అంటే మీరు ముందే గనక ఊహించిండ్రా, అక్కడ గనక సొరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చి ఆ మట్టి పడిపోయి కూలిపోతుందని ముందే తెలిసి తవ్వలేదా? పోనీ డబ్బు లేక తవ్వలేదా? 7 లక్షల కోట్ల ప్రజలకు అప్పు. మరి ఈ 2 కారణాల, ఈ 2 కాకపోతే ఇంకేం కారణం ఉంటుంది? ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని తవ్వలేదా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉందా? చెప్పాలి కదా. రెండవది, ఆ యొక్క 8 మంది అందులో ఉన్నటువంటి వాళ్ళని వెతికి తీయాలన్నప్పుడు దానికోసం 40 మంది 50 మంది 100 మంది లోపలికి పోవాలి కదా. సో ఆలపేసడ మిషన్ లోపలికి పోయే పరిస్థితి లేదు. సపోజ్ ఆలపేస మొత్తం తీసినాం అనుకో, ఇమ్మీడియట్ తీసినాం అనుకో, మళ్ళీ అదే వరద అదే బురద మట్టి ఇంకా ఉందేమో వస్తే వీళ్ళు పోయిన వాళ్ళు లోపలికి వాళ్ళు కూడా వాళ్ళకి సమాధాన పరిస్థితి వస్తుంది కదా. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా మొదలై పెట్టలేదంటే అంటే నీవు వచ్చినప్పుడు మొదలు పెడతారా?